నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్, ఉస్తాద్ డైలాగ్స్ పై హరిశంకర్ క్లారిటీ. అయితే మన హరిశంకర్ గారు అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి తీయబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి ఆల్రెడీ మనకి ఔరా ఆఫ్ ఉస్తాద్ అనే ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ అయితే ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అని చెప్పొచ్చు. ఈ సాంగ్ కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతుంది అని చెప్పొచ్చు ఈ సాంగ్. అయితే మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆయన పొలిటికల్ గాను ఉన్నారు అండ్ అలాగే సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఆడియన్స్ కూడా ఉన్న డౌట్స్ ఏంటి అని అంటే ఈ మూవీలో పొలిటికల్ సెటైర్స్ ఉంటాయా, పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా, అంటే ఈయన పార్టీకి సంబంధించి కానివ్వండి లేదంటే ప్రతిపక్షం గురించి కానివ్వండి ఏమైనా సెటైర్లు వేస్తారా అనే డౌట్ చాలా మంది ఆడియన్స్ కి అయితే ఉందన్నమాట. సో దీనికి సమాధానమే మన హరీష్ శంకర్ గారు అయితే ఇవ్వడం జరిగింది. సో దాని లోపలికి వెళ్లే ముందు అసలు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల గారు అండ్ అలాగే రాశి ఖన్నా గారు నటిస్తున్నారు అండ్ అలాగే చాలా పెద్ద పెద్ద నాయకులు నటులు కూడా ఉన్నారు అని చెప్పొచ్చు. అదే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రావు రమేష్ గారు అండ్ అలాగే కెఎస్ రవికుమార్ గారు అండ్ అలాగే ఎల్బి శ్రీరామ్ గారు అండ్ అలాగే కేజీఎఫ్ అవినాష్ గారు, రామ్కి గారు, ఇట్లా చాలా పెద్ద పెద్ద ప్రముఖులే కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ అలాగే మైత్రి మూవీ బ్యానర్స్ పై నవీన్ ఎన్నేని అండ్ అలాగే రవిశంకర్ ఎలమంచిలి గారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్క్రీన్ ప్లేను కె దశరథ్ రమేష్ రెడ్డి సమకూరుస్తున్నారు. ముఖ్యంగా రైటింగ్ డిపార్ట్మెంట్ లో ప్రవీణ్ వర్మ, చంద్రమోహన్ గారు పనిచేస్తున్నారు. ఇట్లా చాలా ప్రముఖులే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా అండ్ అలాగే కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మనకి మూవీ కావాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంటే, ఎందుకంటే మనం చూసేది కూడా ఆర్ట్ పైనే ఉంటుంది. మనం ఇన్వాల్వ్ అవ్వాలన్నా కూడా ఆర్ట్ లోనే ఉంటుంది కాబట్టి సో ఆర్ట్ విషయంలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదు. ఎడిటింగ్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆడియన్స్ కి తగ్గట్టుగానే, ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి ధీటుగానే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మనకి ఏదైతే స్టార్టింగ్ లో చెప్పామో స్వీట్ వార్నింగ్ అనేది, సో అసలు ఆ వార్నింగ్ ఏంటి, అసలు ఏంటి హరిశంకర్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ అంటే రీసెంట్ గానే మన హరిశంకర్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పడం జరిగింది సినిమా స్టార్టింగ్ లోనే, అయితే పొలిటికల్ ని సెపరేట్ చేయండి, సినిమాని సెపరేట్ చేయండి, పొలిటికల్ ని సినిమాని అయితే మిక్స్ చేయొద్దు, ఎందుకంటే ఆడియన్స్ థియేటర్ కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం. సో మనం ఇవ్వాల్సింది ఆ ఎంటర్టైన్మెంట్ కాబట్టి సినిమాలో అయితే ఖచ్చితంగా ఫన్ ఉంటుంది అండ్ అలాగే హీరోయిజం ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి. మన పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, భారీ భారీ డైలాగ్స్ ఉంటాయి. ఆయన ఒక్కొక్క డైలాగ్ కూడా ఎంత వైరల్ అవుతుందో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా గబ్బర్ సింగ్ మూవీతో అయితే వచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. సో మరి అదే కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్ లో వస్తున్నారు. అయితే ఇంకా మామూలుగా ఉండదన్నమాట మన పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాలో ఎంట్రీ కానివ్వండి అంతా వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. డైలాగ్స్ కూడా వేరే లెవెల్ ఉంటాయి. అండ్ అప్పట్లో మనకి ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక డైలాగ్ బాగా వైరల్ అయింది, గాజు గ్లాస్ పగులుద్ది అని. సో అప్పుడు సినారీ ఎలా ఉంది అంటే గాజు గ్లాస్ పగులుద్ది అని అన్నారు కదా. సో మేబీ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ గుర్తు గ్లాస్ కాబట్టి సో పొలిటికల్ గా ఉంటాదేమో అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అనుకున్నారు, ఆడియన్స్ అనుకున్నారు. సో కాబట్టి ఇప్పుడైతే మనకి హరిశంకర్ గారు క్లారిటీ ఇచ్చారు. సో అది కేవలం హీరో కి సంబంధించి హీరో ఎలివేషన్ కోసం వచ్చిన డైలాగే తప్ప పొలిటికల్ గా అసలు సంబంధమే లేదు. సో ఎవరిని కించపరిచే విధంగా అయితే మాత్రం ఈ సినిమాలో డైలాగ్స్ ఉండదు. సినిమా కూడా కేవలం ప్రేక్షకులు వచ్చి ఎంజాయ్ చేసేటట్టే ఉంటుంది అని చెప్పేసి మన హరీష్ శంకర్ గారు చెప్పడం జరిగింది. సో మరి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో మన పవన్ కళ్యాణ్ గారు, సో సూపర్ డూపర్ హిట్ అప్పట్లో మనకి ఇచ్చిన మన హరీష్ శంకర్ గారు, ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. అంతవరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.